ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధ వాతావరణ నేపథ్యంలో తాజా పరిణామాలు, భవిష్యత్తు పర్యవసానాలు తదితర అంశాలపై విశ్రాంత సైనిక అధికారి మేజర్ భరత్ రెడ్డితో ప్రత్యేక ముఖాముఖి ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. ప్రస్తుతం ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య యుద్ధం భీకర స్థాయికి చేరింది. ఇరు దేశాలు కూడా బాంబులు విసురుకోవడం, క్షిపణులు విసురుకోవడం లాంటివి చేస్తున్నాయి. ఈ పరిస్థితుల నేపథ్యంలో ప్రస్తుతం ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది కదా, దానివల్ల ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి పరిస్థితులు నెలకొంటాయని తెలుసుకోవడానికి విశ్రాంత ఆర్మీ అధికారి మేజర్ భరత్ రెడ్డి గారు మనతో ఉన్నారు. ఆయన మరో తెలుసుకున్నాం. సార్, ప్రస్తుతం యుద్ధము పతాక స్థాయికి చేరింది. ఇప్పటి వరకు ఖమేనీ కాస్త అనుకుగా ఉన్నట్టు కనిపించినప్పటికీ ఈ రోజుతో ఆయన ప్రకటన కూడా చేశారు, అమెరికా కూడా సైతం బెదురుకునేది లేదని చెప్పి. ప్రస్తుతం దీన్ని ఏ విధంగా చూడొస్తారు ఖమేనీ వ్యాఖ్యలను? సో ఖమేనీ ఐ థింక్ చాలా క్లియర్గా ఇప్పుడు చెప్పాడు. మీరు అడిగారు కదా నమీ అని. సో అంటే ఇజ్రాయెల్ ఏదైతే దాడులకు పాల్పడిందో, ఏదైతే టెహ్రాన్ వాళ్ళ క్యాపిటల్ సిటీని ధ్వంసం చేస్తోందో, ఖమేనీ ఇప్పుడు తగ్గే పరిస్థితుల్లో కనిపించలేదు. అండ్ బేసికలీ నమీ అంటే నో మర్సీ, అంటే మేము జియనిస్ట్ జూయిష్ ఆగడాలను మేము ఒప్పుకోము, అండ్ వాళ్ళకు ఎంత డ్యామేజ్ చేయాలో అంత చేస్తాము, చేసే తీరుతాము అనే ఒక తీర్మానం తీసుకున్నట్టు కనిపిస్తుంది ఇప్పుడు. అంటే ఎంత లాస్ అయినా కానీ వాళ్ళ మొత్తం మిలిటరీ లీడర్షిప్ ఇవాళ లేదు, ఆ తర్వాత పెట్టిన మిలిటరీ లీడర్షిప్ కూడా వాళ్ళు చంపేశారు. అండ్ ఇప్పుడు ఖమేనీని కూడా ఒక అసాసినేషన్ అటెంప్ట్ ఉంటుందా లేదా అనే డిస్కషన్ కూడా జరుగుతోంది. ఐ థింక్ దట్స్ వన్ ఆఫ్ ద ఆప్షన్స్. ఇజ్రాయెల్ దాన్ని రికమెండ్ చేస్తోంది. అండ్ ఇజ్రాయెల్ రికమెండ్ చేస్తుంటే ఇప్పుడు ఫ్రాన్స్ మొన్న ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది G7లో, రెజీమ్ చేంజ్ చేయకండి, హెడ్ ఆఫ్ ద స్టేట్ని తీసేయడానికి ప్రయత్నం చేయకండి అన్నారు. ట్రంప్ కూడా సముఖంగా లేరు ఆ హెడ్ ఆఫ్ ద స్టేట్ని తీసి రెజీమ్ చేంజ్ చేయడానికి. ఎట్ ద సేమ్ టైం ట్రంప్ ఇప్పుడు బేసికలీ అడిగేది ఓన్లీ సరెండర్ చేయమని అడుగుతున్నారు. కానీ అది అవుతుందా లేదా అని చెప్పడానికైతే ఇప్పటి ఉన్న పరిస్థితుల్లో ఇరాన్ సరెండర్ చేసే అవకాశం అయితే నాకు కనిపించలేదు. ప్రధానంగా ఇప్పటి వరకు ఖమేనీని ఇదివరకే హత్య చేయాలని చెప్పి కూడా ఇజ్రాయెల్ ప్రయత్నించింది, దాన్ని మేము ఆపామని చెప్పి కూడా అమెరికా దౌత్య వర్గాలు చెప్తున్నాయి. ఇవాళ ట్రంప్ ఏకంగా ప్రకటించారు, ఖమేనీ ఎక్కడ దాక్కున్నాడో మాకు తెలుసు, లొంగిపోవాలని చెప్పి ప్రకటించాడు. అంటే దీన్ని ఏ విధంగా చూడొస్తారు? అమెరికా ఇజ్రాయెల్కు పూర్తిగా మద్దతు ఇస్తుంది అనుకోవచ్చా దీన్ని? అంటే ఖమేనీ విషయంలో, ఖమేనీకి సంబంధించిన ఇరాన్ విషయంలో కూడా అమెరికా వ్యూహం ఏ విధంగా ఉండదు? సో అంటే మీకు కొన్ని బ్యాక్గ్రౌండ్ విషయాలు తెలిస్తే ఇంక ఇది కొంచెం మంచిగా అవగాహన అవుతుంది మనకు. సో బేసికలీ మీరు చూస్తే ఇరాన్ మీద ఎందుకు అమెరికాకు కానివ్వండి, ఇజ్రాయెల్ కానివ్వండి ఇంత కక్ష అనేది ఫస్ట్ పరిశీలించాలి. ఈ మిడిల్ ఈస్ట్ అనే రీజియన్ ప్రాంతం ఏదైతే ఉందో అది ఎప్పుడు కూడా యూకే కానివ్వండి, ఫ్రాన్స్ కానివ్వండి, అమెరికా కానివ్వండి, ఈ మూడు దేశాల మధ్యలో ఆ ప్రాంతాన్ని మొత్తం కంట్రోల్ చేయాలన్న ఒక ఆకాంక్ష. సౌదీ అరేబియా పరంగా వాళ్ళు సాధించారు. మీరు ఈజిప్ట్ని చూసినా కానీ, ఇరాక్ని చూసినా కానీ, పాకిస్తాన్ని అంటే కొంచెం ఇటువైపు ఉన్నా కానీ వాళ్ళు ఆ ప్రయత్నంలో వాళ్ళు సాధ్యులయ్యారు. కానీ ఇరాన్ మాత్రం వాళ్ళకి లొంగడం లేదు. అంటే ఒకప్పుడు ఇరాన్తో వాళ్ళకి సత్సంబంధాలు ఉండేవి. ఇరాన్ ఆయిల్ వాళ్ళ కంట్రోల్లో ఉన్నంత వరకు, అంటే యూకేకి, ఫ్రాన్స్కి, అమెరికాకి వాళ్ళ ఆయిల్ కంట్రోల్లో, ఇరాన్ ఏదైతే ఆయిల్ ఉందో అది కంట్రోల్లో ఉన్నంత వరకు వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు ఇరాన్తో. ఇస్లాంతో కూడా ప్రాబ్లం లేదు. కానీ ఏ రోజైతే 1977లో అమెరికా పెట్టిన ఒక నేత ఏదైతే అహ్మద్ రజా పెహల్వీ ఉన్నాడో, పెహల్వీని దించి ఖొమైనీ ఆ రోజుల్లో వచ్చాడో, ఆ రోజు నుంచి కూడా ఇరాన్ తమ 5000 చరిత్రను చెప్పుకొని మేమెందుకు ఇంకోరికి వంగాలి అనే ఒక ఆకాంక్షతో వాళ్ళు ఆ రీజన్లో బతుకుతున్నారు. అండ్ దే లుక్ ఎట్ దెమ్సెల్వ్స్ యాజ్ రీజనల్ లీడర్. ఓకే, సో ఇవాళ కూడా ఇది ఇజ్రాయెల్ ఇరాన్కి సంబంధించిన సంక్షోభం కాదు. ఇజ్రాయెల్ కేవలం ఒక టూల్ మాత్రమే. ఓకే, అసలు సంక్షోభం ఈజ్ ఆయిల్. నేను చెప్పిన రేటుకి ఆయిల్ అమ్మాలి, నేను చెప్పిన అమౌంట్ని మీరు అమ్మాలి, నేను చెప్పిన దేశానికి మీరు అమ్మాలి అనే రూల్స్ ఏవైతే ఉన్నాయో ఇది అమెరికా, యూకే, ఫ్రాన్స్ ఇవి పెట్టే ఆంక్షలు. ఇరాన్ దానికి ఒప్పుకోదు. అందుకోసమే దాని మీద ఒక టారిఫ్ రెజీమ్, ఒక శాంక్షన్ రెజీమ్ ఇలాంటివి చేసి అష్టదిగ్బంధం చేసి ఇరాన్ని పెట్టాలి ఇవాళ రోజుకు. సో దేర్ఫోర్ ఇవాళ ట్రంప్ కోరుకునేది ఏంటి?
ఇరాన్ నా మాట వినాలి, ఇరాన్ మా చెప్పు చేతుల్లో ఉండాలి. కానీ ఇరాన్ దానికి ధీటుగా నిల్చుంటోంది. మేము మీరు చెప్పింది వినము, మేము మా ఇష్టం వచ్చిందే చేస్తాము. సో ఇక్కడ న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ అనేది మీరు ఇరాక్ వార్లో చూసుంటారు, రైట్? వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ అని ఒక నరేటివ్ తీసుకొచ్చి దాన్ని ఒక సాకుగా చూసి అమెరికా యుద్ధంలో దిగింది అప్పుడు, అండ్ సద్దాం హుసేన్ అప్పుడు చంపి రెజిమ్ చేంజ్ చేసింది. ఇవాళ ఇరాన్లో జరిగేది కూడా ఒకలాగా చూస్తే అదే, కాకపోతే అమెరికా ప్రత్యక్షంగా దిగడానికి సముఖత చూపెట్టట్లేదు. అందుకోసమే ఇజ్రాయెల్ని వాడుకుంటోంది. కానీ నాకు తెలిసి ఇప్పుడు ఇజ్రాయెల్ కూడా కొంచెం ప్రెషర్లోకి వస్తుంది, అమెరికాని సపోర్ట్ కోసం అడుగుతోంది, అండ్ అమెరికా బెదిరింపులకు దిగుతోంది కానీ ప్రత్యక్షంగా యాక్షన్లోకి దిగట్లేదు. సో ఇప్పుడు ఇక్కడ అంతా డిపెండ్ అయ్యేది, ఇట్ విల్ డిపెండ్ ఆన్ ఖమేనీ, వింటాడా వినడా అనేది. ప్రధానంగా ఇక్కడ న్యూక్లియర్ ఇష్యూని బేస్ చేసుకొని ఇజ్రాయెల్ చూపిస్తూ అంటే న్యూక్లియర్ దాడులు దిగే అవకాశం ఉందని చెప్పి ప్రధానంగా దాన్నే మేము నష్టం చేయడానికి చేస్తున్నామని చెప్పి కూడా ఇజ్రాయెల్ చెప్తుంది. ఆ మేరకు న్యూక్లియర్ సెంటర్స్ మొత్తం కూడా అంటే వీలైనంత మేరకు నష్టం కలిగించామని చెప్పి కూడా ఇజ్రాయెల్ ప్రకటించింది. దానికి ధీటైన జవాబు ఇస్తున్నామని చెప్పి కూడా ఇరాన్ చెప్తుంది. అయితే అది ఇరాన్ అంటే అటు అమెరికాని కానీ ఇటు ఇజ్రాయెల్ కానీ ధైర్యంగా ఎదుర్కొనే అంటే సత్తా వాళ్ళకుందా? నో. సో ఇరాన్ ఇజ్రాయెల్ని ఎదుర్కొనే సత్తా ఉంది కానీ అమెరికాని ఎదుర్కొనే సత్తా ఇరాన్కి లేదు. అండ్ నాకు తెలిసి అమెరికా కూడా ప్రత్యక్షంగా ఇప్పుడు దిగి, ఎందుకంటే ఇంతకుముందులాగా యుద్ధం ఎలా అయితే జరుగుతుండేనో ఇప్పుడు అలా జరిగే పరిస్థితులు లేవు. మీరు ప్రత్యక్షంగా బూట్స్ ఆన్ ద గ్రౌండ్, ఇన్ఫ్యాక్ట్ ట్రంప్ ఎలక్షన్ కంటే ముందు కూడా ఆయన చాలా గట్టిగా చెప్పాడు, గత 2 దశాబ్దాలుగా వేరే దేశాల్లో నేషన్ బిల్డింగ్ అని చెప్పి మనం అమెరికా పౌరులను కోల్పోయాము, సైనికులను కోల్పోయాము, అది మనకు అవసరం లేదు. ఆయన స్టాండ్ కూడా చాలా క్లియర్గా ఉంది ఆ విధంగా చూస్తే. కాబట్టి ఇరాన్ అమెరికాని తట్టుకోలేదు, అది నెంబర్ 1. కానీ అమెరికా కూడా ప్రత్యక్షంగా వార్లోకి దిగదు. ఎందుకంటే ఒకవేళ అమెరికా ప్రత్యక్షంగా ఈ యుద్ధంలోకి దిగితే ఒకవైపు నుంచి తుర్కీ, ఒకవైపు నుంచి రష్యా, ఇంకోవైపు నుంచి చైనా, ఇవన్నీ కూడా యుద్ధంలోకి దిగే అవకాశం ఉంది. అది కూడా నేను ఎందుకు చెప్తున్నానంటే, పాశ్చాత్య దేశాలు ఏవైతే ఒక బ్యాలెన్స్ ఆఫ్ ఒక స్టేట్ ఆఫ్ బ్యాలెన్స్ని వాళ్ళ మెయింటైన్ చేస్తున్నారో, తమ ఆధిపత్యాన్ని మెయింటైన్ చేస్తున్నారో, దానికి ఆల్రెడీ రష్యా, చైనా, ఇండియా లాంటి దేశాలు ప్రతిఘటిస్తున్నాయి. మీరు ఎందుకు కంట్రోల్ చేస్తున్నారు ఎవ్రీథింగ్ అని. ఇవాళ అమెరికా గనక ఈ యుద్ధంలో కాలు పెడితే ఈ 3 దేశాలకు కూడా అవకాశం ఇచ్చినట్టు అవుతుంది. అప్పుడు ఇది ఒక 2 దేశాల మధ్యలో ఉన్న పరస్పర వివాదం నుంచి రీజనల్ వార్ లేకపోతే ఒక వరల్డ్ వార్ లాగా ట్రాన్స్ఫార్మ్ అయ్యే అవకాశం ఎక్కువ. అప్పుడు అందరికీ కూడా నష్టమే. అందుకోసమే అమెరికా తనకు చేతకాక కాదు, కానీ అమెరికాకు తెలుసు ప్రత్యక్షంగా దిగితే ఈ 3ంటికి కూడా అవకాశం వస్తుంది యుద్ధంలోకి దిగడానికి. ఇరాన్ కూడా ప్రకటించింది ఇదివరకే, అంటే ఒకవేళ మా పైన ఇజ్రాయెల్ కనుక ఎక్కువగా యుద్ధానికి పాల్పడితే పాకిస్తాన్ ఇజ్రాయెల్ పైన అనుదాడులు చేస్తుందని చెప్పి కూడా ఇరాన్ ప్రకటించింది. అది అంటే ఏ విధంగా సమీకరణాలు చూసుకొని ఇరాన్ ఆ ప్రకటన చేసిండు సార్? ఎందుకంటే మిగతా ఇస్లామిక్ స్టేట్గా కూడా అన్ని కలిపి ఇస్లామిక్ దేశాలంతా కూడా ఒకటి కావాలని చెప్పి కూడా ఇరాన్ పిలిపించింది. అది సాధ్యమైపోయినా ఒకవేళ పాకిస్తాన్ ఇజ్రాయెల్ పైన అనుదాడు తిరిగితే అమెరికా ఆల్రెడీ ఇండైరెక్ట్గానో డైరెక్ట్గానో పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తూనే ఉంటుంది. ఇజ్రాయెల్ అమెరికా ఒకటే అని చెప్పి మీరు ఇదివరకే అన్నారు. ఇది సమీకరణాలు ఏ విధంగా ఉండొచ్చు? సో బేసికలీ ఇరాన్ నేను మీకు ఒక ప్రాంతీయ అగ్రరాజ్యంగా తమను తాము రూపొందించుకోవాలని చూస్తానని చెప్పాను. ఆ పరంగా వాళ్ళు తుర్కీతో క్లోజ్ ఉంటారు. దాని తర్వాత సిరియా తర్వాత లెబనాన్, బహ్రెయిన్, యెమెన్, వీటన్నిటిలో ఏవైతే మనం ఉగ్రమూకలుగా పిలుస్తామో, హౌతీస్ కావచ్చు, హమస్ కావచ్చు, లేకపోతే హెజ్బుల్లా కావచ్చు, ఇవన్నిటినీ వాళ్ళు ప్రమోట్ చేసుకుంటూ వచ్చారు. సో వాళ్ళకి ఆయా దేశాల్లో ప్రజల నుంచి కూడా అండ్ ఈ మూకల నుంచి కూడా వాళ్ళకి పరోక్షంగా సపోర్ట్ ఉంది. ఇది కాకుండా 13-12వ శతాబ్దాల్లో ఎప్పుడైతే క్రుసేడ్స్ అయ్యాయో
క్రూసేడ్స్ కూడా క్రిస్టియన్స్ వర్సెస్ ముస్లిమ్స్గానే రూపొందించబడ్డాయి. ఎందుకు? బికాస్ సమీకరణ కోసం, రైట్? ట్రేడ్ వార్, యాక్చువల్లీ రీజన్ ఏంటి? ట్రేడ్ వార్, డబ్బుల కోసం. కాన్స్టాంటినోపుల్ మిడిల్ ఈస్ట్ని ఎవరు కంట్రోల్ చేస్తే వాళ్ళు డబ్బులు సంపాదిస్తారని అందరికీ తెలుసు. కానీ అక్కడ వెస్ట్లో, యూరోప్లో చర్చ్ ఒక దగ్గరికి వచ్చింది, సమీకరణ అయింది. ఇక్కడనేమో ఇస్లాం సమీకరణ అయింది. సో ఇది ఇంకొంచెం ముందుకు పోతే వేరే దేశాల నుంచి వాళ్ళకి సపోర్ట్ రావాలంటే వాట్ ఈస్ ద లీస్ట్ కామన్ డినామినేటర్ ఏంటి? రిలీజన్. కాబట్టి రిలీజన్ పేరు మీద మనం అందరం ఇప్పుడు ఒక్కటి కావాలి, ఇంకా ఎన్ని రోజులు మనం ఇలా ఉంటాము అనే ఒక కాల్ వస్తుంది. ఆ కాల్ పరంగా వాళ్ళు పాకిస్తాన్ కూడా వాళ్ళు తమతో వస్తుంది అని అనుకుంటున్నారు. కానీ నాకు తెలిసి సౌదీ అరేబియా కానీ, యుఏఈ, దుబాయ్ లాంటి దేశాలు కానీ, జార్డన్ కానీ, పాకిస్తాన్ కూడా, పాకిస్తాన్ ఎంత ఇస్లామిస్ట్ దేశం అన్నా కానీ ఆఖరికి వాళ్ళు డబ్బుల కోసం పనిచేసే వాళ్ళే. అండ్ వాళ్ళు 100% అమెరికా చెప్పు చేతుల్లో వాళ్ళు ఇచ్చే మోచేతి నీతితో బతికే దేశం పాకిస్తాన్. సో పాకిస్తాన్ ఒక స్టేట్మెంట్ ఇవ్వగలమే తప్ప పాకిస్తాన్ ముందుకెళ్ళి మేము న్యూక్లియర్ బాంబు వేసేస్తాము అది ఇది అవన్నీ ప్రభగలగాలు మాత్రమే. సో ఇది రియాలిటీకి ఎన్నడూ కన్వర్ట్ కాదు. సో తుర్కీ లాంటి దేశం రావచ్చు, లేకపోతే ఇటు సైడ్ నుంచి నేను చెప్పినట్టు యెమెన్ కానివ్వండి, చిన్న దేశాలు రావచ్చు. ఈజిప్ట్ ఈజ్ స్టేయింగ్ అవే, రైట్? సౌదీ అరేబియా ఈజ్ స్టేయింగ్ అవే. సో ది ఇస్లామిస్ట్ పరంగా ఒక సమీకరణ జరగడం ఈజ్ ఇంపాసిబుల్. వాట్ ఈజ్ మోర్ పాసిబుల్ ఈజ్ నేను చెప్పినట్టు తుర్కీ, రష్యా, చైనా, ఇవి మూడు కలిస్తే మాత్రం చాలా తీవ్రంగా రూపొందించే అవకాశం చాలా చాలా ఎక్కువ ఉంటుంది దీంట్లో. ఖమేనీ ఎక్కడున్నాడో మాకు తెలుసు అని చెప్పి ట్రంప్ చెప్తున్నాడు. అంటే దీని అర్థం ఏంటి సార్? అంటే ఖమేనీ మొదట చంపేయడానికి హత్య చేసింది, దాన్ని మేమే ఆపామని చెప్పారు. ఇప్పుడు ఖమేనీ ఎక్కడున్నాడో మాకు తెలుసు, లొంగిపో అని చెప్పి ట్రంప్ హుంకరిస్తున్నాడు. దీన్ని ఇరాన్ ఏ విధంగా భావించవచ్చు? ఎలా? ట్రంప్ మీరు ఎలక్షన్ల కంటే ముందు కూడా చూసుంటారు. అంతకంటే ముందు ఏవైతే వాళ్ళవి ఆయన ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు కూడా, బిజినెస్లో కూడా ట్రంప్ పర్సనాలిటీ ఎట్లాంటిదంటే ఫస్ట్ స్టేట్మెంట్ ఇచ్చి, బెదిరించి, ఒక కార్నర్లోకి ప్రత్యర్థిని పంపించి, దాని తర్వాత నెగోసియేషన్ టేబుల్ మీదకి తీసుకొచ్చి అప్పుడు నెగోషియేట్ చేస్తాడు ఆయన. మీరు చైనా పరంగా కూడా చూసుంటారు. ఫస్ట్ 60% టారిఫ్ అన్నాడు, 100 అన్నాడు. చైనా ఇంక్రీజ్ చేస్తే మళ్ళీ ఈయన 160% అన్నాడు, తగ్గడు. ఓకే. సో ఆయన ఇరాన్తో కూడా అదే స్ట్రాటజీ యూజ్ చేస్తున్నాడు ఇవాళ, డైరెక్ట్గా ఎంటర్ కాకుండా. కానీ ఇరాన్ ఇవాళ ఎట్లా ఉందంటే అమెరికా అనే దేశాన్ని కూడా వాళ్ళు శత్రుదేశంగా వాళ్ళ ప్రజల ముందు రూపురేఖ చేసి పెట్టారు. కాబట్టి ఇవాళ అమెరికా వచ్చి నేను సీజ్ ఫైర్ చేస్తాను, నేను ట్రూస్ తీసుకొస్తాను అంటే ఇరాన్ ఒప్పుకోద్దు దానికి. అందుకోసమే ఇప్పుడు మీరు చూసుంటే సౌదీ అరేబియా కానివ్వండి, రైట్, ఇలాంటి దేశాలు ముందుకు వచ్చి దౌత్యపరంగా ఒక మిడిల్ గ్రౌండ్ని వాళ్ళు ఏర్పాటు చేస్తేనే ఇది తగ్గే అవకాశం ఉంటుంది. రైట్ నౌ ట్రంప్ చేసే స్టేట్మెంట్స్ ఎలా ఉన్నాయంటే తాను తన దేశ బలగాలు, లేకపోతే క్షిపణుల ద్వారా, లేకపోతే ఎయిర్ ఫోర్స్ ద్వారా, లేకపోతే తమ నౌకాదళం ద్వారా ఇరాన్ని అటాక్ చేయాలంటే ఒక గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నాడు. నేను నిన్ను హెచ్చరించాను, నేను నీకు ఆఫర్ ఇచ్చాను, కానీ నువ్వు ముందుకు రాలేదు, నువ్వు ఇజ్రాయెల్ని దాడి చేస్తూనే ఉన్నావు, ఇజ్రాయెల్ని నాశనం చేస్తూనే ఉన్నావు, నాకు గతి లేక నేను ముందుకు రావాల్సి వచ్చింది. ఇదంతా ఎందుకు? రష్యాని, చైనాని ఆపడానికి. అయితే ఇంకో విషయం సార్, ఇక్కడ అంటే అమెరికా బెదిరిస్తే భయపడుతుందనే ఉద్దేశంతో అమెరికా ఉన్నట్టుంది ఇరాన్ విషయంలో. కానీ ఇరాన్ మాత్రం ఏమాత్రం బెదిరింపులకు తలొగ్గకుండా ఇజ్రాయెల్ పైన అత్యాధునిక క్షిపణులు, అంటే ఇరాన్ ఇజ్రాయెల్కి ఇతర దేశాల క్షిపణులను అడ్డుకునే వ్యవస్థ ఉంది. ఆ వ్యవస్థను తలదన్నే విధంగా కూడా ఇరాన్ క్షిపణులు దాడి చేస్తుంది, అక్కడ ఉన్న నష్టం కలిగిస్తుంది. ఇరాన్ ఎందుకు సార్ ఇంత ధైర్యం చేస్తుంది? దాని వెనుక ఎవరు ఉన్నారండి? దాని వెనకాల ఎవరు లేరు. ఇట్ ఈజ్ ఉనికి. మా ఉనికి ఏంటి, రైట్? ఇప్పుడు ఇరాన్ ఇవాళ ఒక ఇస్లామిస్ట్ దేశం, కానీ దట్ ఈజ్ ఓన్లీ 7th century తర్వాత వచ్చింది. కానీ మీరు అంతకుముందు 5 ఏళ్ల వరకు ఇట్ ఈస్ ద ఓల్డెస్ట్ సివిలైజేషన్ ఆఫ్ ద వరల్డ్. ఇరాన్ రైట్? ఇరాన్ ఈజ్ ద ఓల్డెస్ట్ సివిలైజేషన్ ఆఫ్ ద వరల్డ్. ఇరాన్ ఒకప్పుడు
మీకు తుర్కీ నుంచి భారతదేశం వరకు ఏలిన సివిలైజేషన్ అది. అండ్ దే ఆర్ వెరీ సివిలైజ్డ్, వెరీ ఇవాల్వ్డ్, వెరీ కల్చరల్, వెరీ ప్రౌడ్ పీపుల్. సో వాళ్ళు తమను ఎలా చూసుకుంటారు అంటే అసలు మమ్మల్ని వేరే వాళ్ళు ఎందుకు కంట్రోల్ చేయాలి, ఎందుకు తగ్గరు అంటే మీ 5,000 చరిత్ర ఏదైతే ఉంటుందో అది వాళ్ళని స్ట్రెంథన్ చేస్తుంది. మేము చనిపోయినా పర్వాలేదు కానీ మేము తల మాత్రం వంచము ఎవరికి అన్నట్టు. ఓకే, సో ఇరాన్ సరెండర్ చేసే ఛాన్స్ లేనేలేదు. ఇక మీరు ఇజ్రాయెల్కి వస్తే ఇజ్రాయెల్కి ఈ ప్రపంచంలో వాళ్ళున్న భూభాగం తప్ప వేరే భూభాగం ఇది మా దేశం అని పిలుచుకునే ఒక భూభాగం జ్యూస్కి లేదు ఇవాళ. అది హిందువులకు ఉంది భారతదేశం లాగా. ఇస్లామిస్ట్ నేషన్స్ అయితే 50 దేశాలు ఉండొచ్చు, క్రిస్టియన్ దేశాలు ఉన్నాయి, కానీ జ్యూస్కి లేదు. కాబట్టి ఇజ్రాయెల్ కూడా వాళ్ళు తమ ఉనికి కోసం పోరాడుతున్నారు. సో ఉనికి కోసం పోరాడినప్పుడు ఎవరు తగ్గరు. ఇప్పుడు ఇరు దేశాల మధ్య ఉనికి కోసం పోరాటం అంటే అటు ఇరాన్ కానీ ఇటు ఇజ్రాయెల్ కానీ ఇది చివరికి ఎంతవరకు వెళ్ళే అవకాశం ఉంటుంది? ఎందుకంటే ఇరు దేశాలు క్షిపణుల దాడులకు దిగాయి. ఇరాన్ ఆల్రెడీ న్యూక్లియర్ ఇష్యూ ఉంది. అమెరికా ఇప్పటికే చెప్తుంది న్యూక్లియర్ ఒప్పందం మాతో చేసుకో అని చెప్పి కూడా ట్రంప్ భయపెడుతున్నాడు కూడా. అయినా ఇరాన్ కూడా అంటే ఆ దిశగా ముందుకు వెళ్ళలేదు. ప్రస్తుతం అది అదే స్థాయిలో ఉంది. ఇరు దేశాల మధ్య అంటే యుద్ధం ఎక్కడి వరకు వెళ్ళే అవకాశం? ఇది 2-3 రకాలుగానే తగ్గే అవకాశం కనిపిస్తుంది. నంబర్ 1, ఇజ్రాయెల్ తమకు తాముగా దాడులు ఆపేయాలి. వాళ్ళు ఆల్రెడీ అన్నారు మేము సివిలియన్స్కి నష్టం చేయట్లేదు, ఏదైతే మీ న్యూక్లియర్ అసెట్స్ ఉన్నాయో, న్యూక్లియర్ ఫెసిలిటీస్ ఉన్నాయో కేవలం వాటిని అటాక్ చేస్తున్నాం అంటున్నారు. ఒకవేళ ఆ అటాక్స్ అయిపోయాయి, మాకు మా మిలిటరీ గోల్స్ ఏవైతే ఉన్నాయో మేము సాధించాం కాబట్టి మేము ఆపేస్తున్నాము అని చెబితే ఆగే అవకాశం ఉంది. 2, ఈ అమెరికా డైరెక్ట్గా దౌత్యపరంగా రాకుండా, డిప్లొమసీ చేయకుండా సౌదీ అరేబియానో లేకపోతే వేరే ఇస్లాం దేశాన్ని ఏదైనా యూజ్ చేసి మిడిల్ ఈస్ట్లో వాళ్ళ ద్వారా ఒక ఇరాన్కి ఒక మెసేజ్ పంపించి ఇక తగ్గండి అని చెప్పే అవకాశం ఉంటే అది కూడా ఫేస్ సేవింగ్ జెస్చర్ ఉండాలి. నేను ఇండియో పాకిస్తాన్ మొన్న పహల్గాం ఉదంతమైనప్పుడు కూడా ఇది చెప్పాను. ఏ లీడర్కి కూడా ఎగ్జిట్ ఉండాలి, రెస్పెక్ట్ఫుల్ ఎగ్జిట్ ఉండాలి. రెస్పెక్ట్ఫుల్ ఎగ్జిట్ ఉంటేనే వాళ్ళు తగ్గగలుగుతారు. ఇవాళ ఖమేనీ ఏమంటాడు, ఎలా చూస్తాడంటే వాళ్ళ ప్రజలు ఏమంటారు, మీరు ఇంత ఎగిరావు కదా, నువ్వు ఇంత ఇది చేసావు కదా, నో మెర్సీ అన్నావు కదా, నామీ అన్నావు కదా, రైట్ అని ఇవాళ నువ్వు సరెండర్ ఎందుకు అయ్యావు అనే క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖమేనీ ఇవాళ తనకు తానుగా తగ్గలేడు. సో ఒక ఫేస్ సేవింగ్ ఎగ్జిట్ స్ట్రాటజీ కావాలి వాళ్ళకి తప్పకుండా. ఈ 2 అవకాశాలు, ఇక వేరే అవకాశం లేనే లేదు అక్కడ. ఇప్పుడు ఫ్రాన్స్ అంటోంది డోంట్ డూ రెజీమ్ చేంజ్, చాలా కేయోటిక్ సిచ్యువేషన్ అయిపోతుంది అని. సో ట్రంప్ కూడా అంటున్నాడు రెజీమ్ చేంజ్ చేయము అని. కానీ ఇవన్నీ ఇలాంటి ఉదంతాలు జరిగినప్పుడు ఎవరి స్టేట్మెంట్స్ కూడా ఎట్ ద ఫేస్ వాల్యూ తీసుకునే అవకాశం లేదు. కానీ ఇది తగ్గితేనే మంచిది. ఎందుకంటే తప్పిపోయి ఇరాన్ ఎస్కలేట్ చేయడానికి లేక అమెరికాని ప్రెషర్లోకి తీసుకురావడానికి అమెరికా అసెట్స్ ఏవైతే మిడిల్ ఈస్ట్లో ఉన్నాయో, వాళ్ళ స్థావరాలు ఉన్నాయో వాళ్ళ మీద అటాక్ ఒకవేళ చేయడం జరిగితే ఇది నెక్స్ట్ లెవెల్కి వెళ్ళే అవకాశం ఉంది. వీఆర్ స్టిల్ ఎట్ లెవెల్ 1 ఓన్లీ. ఈ ఎస్కలేషన్ మ్యాట్రిక్స్లో మనం ఓన్లీ ఎట్ లెవెల్ 1 ఉన్నాం. ఇంకా పైకి చాలా వద్దు, ఇంకా పైకి వెళ్తే చాలా కష్టం అవుతుంది. ప్రస్తుతం ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య యుద్ధం ప్రాథమిక స్థాయిలో ఉంది. అంటే ఇరు దేశాలు కూడా ఒకరిపై ఒకరు క్షిపణులు దాడి చేసుకుంటున్నా కూడా అది ఇంకా లెవెల్ 1లోనే ఉంది. ఒకవేళ అంతకంటే స్థాయి దాటకుండా ఉండాలంటే దౌత్యపరమైన విధానాల ద్వారానే ఇరు దేశాల మధ్య కూడా యుద్ధ వాతావరణాన్ని తెలియకుండా చేయొచ్చు అని చెప్పి కూడా మేజర్ భరత్ రెడ్డి చెప్తున్నారు. ఓవర్ టు యూ.